అందరికీ నమస్కారం. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం వేగవారిపల్లి గ్రామం. అదేవిధంగా వేగవారిపాలెం గ్రామ సర్పంచ్ని కూడా సార్. అదేవిధంగా నేను ఈ గ్రామంలో ఒక 20 సంవత్సరాల నుంచి కొబ్బరికాయ వ్యాపారం చేస్తూ ఉన్నాను. కోనసీమలో కొబ్బరికాయ యొక్క పరిస్థితి నల్లి తెగులు మరియు ఓఎన్జీసీ కారణాల వల్ల కొబ్బరికాయ పరిస్థితి చాలా దారుణంగా పంట విపరీతంగా తగ్గిపోవడం జరిగింది. ఆ పంటను తగ్గిపోవడంతో రైతులు వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయి ఉన్నారు. అటువంటి తరుణంలో ఎక్కడో ఒక్కో చెట్టుకి ఒక్కో కొబ్బరికాయ పడుతున్న సందర్భంలో అది పోజేసి వ్యాపారస్తుల దగ్గర తెచ్చుకున్న సమయంలో దొంగల మూట గుర్తు తెలియని వాహనంలో మాది కూడా గుర్తు తెలియని వాహనంలో కొబ్బరికాయ సుమారు 4,000 కొబ్బరికాయ రాత్రి సమయంలో దొంగిలించడం జరిగింది. అదేవిధంగా గన్నవరం, నాగులంక, దిండి, వెస్ట్ గోదావరిలో కూడా ఇదే విధంగా అనేక చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పి మా దృష్టి కూడా వచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి సుమారు 10 పోలీస్ స్టేషన్ల వరకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు ఈ విషయంపై దర్యాప్తు చేసినట్టుగా కూడా చెప్పడం జరిగిందండి. వర్తకులు కానీ రైతులు కానీ మీ యొక్క కొబ్బరికాయ రాశుల్ని మీరు కూడా జాగ్రత్త పరచుకోవాల్సిందిగా సూచన చేస్తూ అందరికీ నమస్కారం. పేరు నేదురు రాంబాబు, మామిడిగురు మండలం గద్దాడ గ్రామం. ఒకప్పుడు కోనసీమ అంటే కొబ్బరికాయలతో కలకలాడుతుంది. అలాగే అందరూ కూడా వాళ్ళ జీవితాలు కూడా కలకలాడుతూ ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నెల్లి తగిలి వల్ల అవడం ఏమండి, తర్వాత ఓఎన్జీసీ వల్ల అవుతాయండి, కొబ్బరి పరిస్థితి గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో దొంగతనాలు కూడా అక్కడక్కడ జరగడం జరుగుతుంది. దీని మీద పోలీసు వారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వారు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యాపారస్తులు మనం కూడా ఉన్న కొబ్బరికాయలను కాపాడడం కోసం అందరూ కూడా ఈ దొంగతనాలను అరికట్టడం కోసం మనందరం కూడా అప్రమత్తంగా ఉండి మన యొక్క ఈ ఉన్న కొబ్బరికాయలను కాపాడవలసిందిగా కోరుతున్నాం.